ప్రపంచ రాజకీయాల్లో మరో భారీ వ్యూహాత్మక కూటమికి బీజం పడింది. ఇప్పటివరకు చమురు ఆయుధాలు, రక్షణ ఒప్పందాల చుట్టూ తిరిగిన అమెరికా భారత్ సంబంధాలు ఇప్పుడు భవిష్యత్ టెక్నాలజీలను నియంత్రించే అత్యంత కీలకమైన ఖనిజాల దిశగా మళ్లాయి. ప్రపంచవ్యాప్తంగా సూపర్ పవర్స్ మధ్య పోటీ రోజురోజుకి తీవ్రమవుతున్న వేళ అరుదైన ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం దేశాలు గట్టిగా పోటీ పడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, ఫైటర్ జెట్లు, మిసైళ్లు, చిప్స్, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలు, వీటన్నింటికీ ప్రాణాధారమైన ఈ ఖనిజాల విషయంలో ఇప్పుడు భారత్, అమెరికా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. చైనాకు ప్రపంచ మార్కెట్లో ఉన్న ఆధిపత్యానికి చెక్ పెట్టడమే ఈ ఒప్పందం వెనుక అసలు వ్యూహమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ చర్యలను అమెరికా తీవ్రంగా వ్యతిరేకించడం మరోసారి ప్రపంచం దృష్టిని మధ్యప్రాచ్యంపైకి తిప్పింది. ఈ మొత్తం పరిణామాలు ప్రపంచ జియో పాలిటిక్స్లో కొత్త మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ టెక్నాలజీలు, రక్షణ రంగ భద్రత, ఈ మూడు అంశాలను ఇప్పుడు నియంత్రిస్తున్న ప్రధాన శక్తి క్రిటికల్ మినరల్స్ అంటే వ్యూహాత్మక ఖనిజాలే. లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి అరుదైన ఖనిజాలు లేకుండా ఆధునిక ప్రపంచం ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. మొబైల్ ఫోన్ల నుంచి మిసైల్ వ్యవస్థల వరకు, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి కృత్రిమ మేధస్సు టెక్నాలజీల వరకు ప్రతి దానికి ఇవే కీలక ఆధారం. ఈ కారణంగానే ప్రపంచ సూపర్ పవర్స్ ఇప్పుడు ఈ ఖనిజాల కోసం గ్లోబల్ రేస్ మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే భారత్, అమెరికా మధ్య ఒక చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. వ్యూహాత్మక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, సరఫరా గొలుసులు, రీసైక్లింగ్, పెట్టుబడుల విషయంలో కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ కొనసాగుతున్న సమయంలో ఈ ఒప్పందానికి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం ఉందని భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ స్పష్టం చేశారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించిన జయశంకర్, వ్యూహాత్మక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయబోతున్నాయి. అందుకే వాటి సరఫరా భద్రత అత్యంత కీలకమని పేర్కొన్నారు. కేవలం మైనింగ్ వరకే కాకుండా ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడులు, సప్లై చైన్ బలోపేతం వంటి రంగాల్లో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యూహాత్మక పోరాటం కేవలం భూభాగాల కోసం మాత్రమే కాదు, భవిష్యత్ టెక్నాలజీని నియంత్రించే వనరుల కోసం కూడా జరుగుతోంది. ముఖ్యంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మార్కెట్లో చైనా దాదాపు గుత్తాధిపత్యం కొనసాగిస్తోంది. ప్రపంచ ప్రాసెసింగ్ సామర్థ్యంలో పెద్ద భాగం చైనా చేతుల్లోనే ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలు, ఆధునిక ఆయుధ వ్యవస్థలు అన్నీ ఈ ఖనిజాలపైనే ఆధారపడి ఉండడంతో చైనా ప్రభావాన్ని తగ్గించడం ఇప్పుడు అమెరికా ప్రధాన లక్ష్యంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్తో భాగస్వామ్యం అమెరికాకు అత్యంత కీలకంగా మారింది. భారతదేశంలో కూడా వ్యూహాత్మక ఖనిజాల నిల్వలు పెరుగుతున్నాయని గుర్తించిన అమెరికా ఇప్పుడు నేరుగా భాగస్వామ్య ఒప్పందం దిశగా అడుగులు వేసింది. ఇది కేవలం ఆర్థిక ఒప్పందం మాత్రమే కాదని, భవిష్యత్ జియో పొలిటికల్ శక్తి సమీకరణాల్లో భాగమని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. భారత్ అమెరికాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి. భవిష్యత్ ఆవిష్కరణలు, ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఖనిజాలను సురక్షితం చేసుకోవడంలో ఇరు దేశాల ప్రయోజనాలు ఒకటే అని పేర్కొన్నారు. భారత్, అమెరికా సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కావడం లేదని, ఇప్పుడు భవిష్యత్ టెక్నాలజీ ఆధిపత్యానికి సంబంధించిన రంగాల్లోకి విస్తరిస్తున్నాయని అన్నారు. ఈ ఒప్పందం వెనుక ఉన్న అసలు వ్యూహం సప్లై చైన్ సెక్యూరిటీ అంటే ఒక్క దేశంపై పూర్తిగా ఆధారపడకుండా కీలక వనరులను పలు దేశాల ద్వారా భద్రపరచుకోవడం. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ దేశాలు ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాయి: సరఫరా గొలుసులు ఒక్కసారిగా దెబ్బతింటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుందని. ఇప్పుడు అదే పరిస్థితి వ్యూహాత్మక ఖనిజాల విషయంలో కూడా కనిపిస్తోంది. చైనా ఎప్పుడైనా ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ప్రపంచ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ నుంచి రక్షణ రంగం వరకు తీవ్రమైన సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ వంటి దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను నిర్మించే ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నాయి. క్వాడ్ కూటమి కూడా ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఈ వ్యూహాత్మక కూటమి ఇప్పుడు ఆర్థిక రంగంలో కూడా చురుకుగా మారుతోంది. వ్యూహాత్మక ఖనిజాల విషయంలో భారత్, అమెరికా ఒప్పందం అదే పెద్ద వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల భారతదేశానికి కూడా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ రంగాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికా కంపెనీలు కూడా భారత్లో తమ పెట్టుబడులను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో మరో కీలక ఉద్రిక్తత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్ సుంకాలు విధించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం
అంతర్జాతీయంగా కలకలం రేపింది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్ముజ్ జలసంధి ప్రపంచానికి తెరిచి ఉండాలి. అక్కడ ఎలాంటి సుంకాలు విధించే హక్కు ఇరాన్కి లేదు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ఈ జలసంధి గుండా జరుగుతోంది. ఒకవేళ అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ చర్యల వెనుక అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనే ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా మాత్రం స్వేచ్ఛా నౌకాయానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోనివ్వమని స్పష్టం చేస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం రెండు ప్రధాన పోరాటాల మధ్య నడుస్తోంది. ఒకటి ప్రత్యక్ష యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు, రెండోది భవిష్యత్ వనరులపై ఆధిపత్య పోరు. వ్యూహాత్మక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఆయుధాల కంటే కూడా కీలకంగా మారిపోయాయి. ఎవరి చేతిలో ఈ వనరులు ఉంటాయో రేపటి టెక్నాలజీ, రక్షణ, ఆర్థిక వ్యవస్థలపై వారిదే ఆధిపత్యం ఉంటుంది. భారత్ అమెరికా తాజా ఒప్పందం కూడా అదే భవిష్యత్తు పోరాటానికి సంకేతంగా కనిపిస్తోంది. చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టడమే కాకుండా ప్రపంచ సరఫరా గొలుసులను కొత్తగా నిర్మించాలనే వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందాన్ని చూస్తున్నారు. మరోవైపు హర్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు పెరగడం, మధ్యప్రాచ్య పరిస్థితులు మళ్లీ అస్థిరత దిశగా వెళ్తున్నాయనే సంకేతాలిస్తోంది. భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలు కేవలం సరిహద్దుల చుట్టూ మాత్రమే తిరగవు. వ్యూహాత్మక ఖనిజాలు, సప్లై చైన్లు, టెక్నాలజీ ఆధిపత్యం చుట్టూనే కొత్త ప్రపంచ క్రమం రూపుదిద్దుకోబోతోందని తాజా పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి.